హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వరలక్ష్మి వ్రతం రోజు పూజ ఎలా చేసుకున్నాను అనేది నా వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అనమాట. ఆ రోజు అయితే వచ్చేసి ఇంక పొద్దున్నే ఇంటి పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ప్రసాదాలు చేసే ముందే మొత్తం కూడా స్టవ్ దగ్గర పసుపు బొట్లతో అలంకరణ చేసుకున్న తర్వాత ప్రసాదాలు అయితే చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను ఎప్పుడూ అమ్మవారి కోసం పరవాన్నం చేసిన ఇట్లా బెల్లాన్ని కొంచెం మరిగించుకొని చేస్తాను. ఇక్కడ వచ్చేసి చింతపండు పులిహోర అది మరిగిస్తున్నాను. ఒక సైడ్ ఏమో పరవాన్నం చేస్తున్నాను. ఇదేమో వడలు చేయడానికి మినప్పప్పు అది నైట్ అంతా మనం నానపెడతాం కదా, అవన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా ఒకదాన్ని స్టెప్ బై స్టెప్ ఒకదాని వెనకాల ఒకటి అన్నీ కంప్లీట్ చేసుకొని పెట్టుకున్నాను. ఫస్ట్ ప్రసాదాలు చేశాకనే ఇంక అన్నీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడైతే మనం పరవాన్నం కోసం ఇక్కడ నేతిలో జీడిపప్పు బాదం అయితే వేయించుతున్నాను. ఇంకా వడలు నేను పిండి చాలా పట్టినా కానీ పూజ వరకు అయితే చేసుకున్నాను. తర్వాత ఈవినింగ్ చేసాను మళ్ళీ. అసలు యాక్చువల్లీ ఇంకా అప్పటికప్పుడు లేట్ అవుతుందని కొంచెం షేప్ కూడా సరిగా రాలేదు వడలు అయితే. ఇంకా వడలు నేను ఒక 4-5 ఐటమ్స్ అయితే చేసా. మిగతావన్నీ ఫ్రూట్స్ అయితే పెట్టాను అనమాట. ఇంకా పూర్ణాలు అవి చేసేది ఉండే కానీ ఇంకా టైం లేదు కొంచెం పూర్ణాలు చేయడానికి. నాకు కూడా ఎప్పుడు కూడా కొంచెం పర్ఫెక్ట్గా రావు అవి, అందుకే ఇంకా అదైతే నేను చేయలేదు ఆ రోజు. ఇక్కడ పులిహోర మొత్తం కూడా ఒక బేసన్లో వేసేసుకొని మొత్తం అది పట్టిస్తున్నాను. మళ్ళీ పులిహోర కోసం పోపు ఇక్కడ చేస్తున్నాను. పల్లీలు అవన్నీ వేస్తాం కదా. ఎప్పుడైనా నాది పులిహోర అయితే కొంచెం పల్లి ఆయిల్తో చేస్తే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి కూడా నా పులిహోర అయితే ఎప్పుడైనా సరే మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా ఇష్టం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను మిరియాలు క్రష్ చేసేస్తే ఎప్పుడు కూడా పులిహోర మరుగుతున్నప్పుడు. ఇలా అయితే ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది. దద్దోజనం 1, పులిహోర 2, మళ్ళీ వడలు, అలాగే పరవాన్నం ఉంటుంది కదా అవి 4, ఇంకా శనగలు ఉంటాయి కదా అవి. ఇక్కడైతే ఇదంతా కూడా నేను ముందు రోజు నైట్ చేసి పెట్టుకున్నది. ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఆరబెట్టుకున్నాను. ఇంకా పొద్దున్నే ఇవన్నీ కూడా ఒక్క ఫ్లవర్ కూడా నేను ఒక్క మాలలే కొన్నాను. మొత్తం కూడా ఇవి మన గార్డెన్లో ఫ్లవర్సే మొత్తం కూడా అన్నీ. మాకు పారిజాతం పూలు కూడా చాలా వస్తున్నాయి. ఇంకా ఇవన్నీ ఇంకా ఒకవైపు వంటలు చేసుకొని అన్నీ రెడీగా ప్రసాదాలు చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మళ్ళీ బయట గుమ్మం దగ్గర మొత్తం ముగ్గులు వేసేసుకొని వచ్చి తోరణాలు అన్నీ కట్టేసి, అసలు యాక్చువల్లీ ఆ వీడియోస్ కూడా ఉండే ఇంకొక ఫోన్లో ఉన్నాయి, అందుకే ఇందులోకి ఇంకా యాడ్ చేయలేదు. ఇంకా అన్ని పనులు చేసుకున్న తర్వాత కలశంలో వాటర్ పోసుకొని పసుపు, కుంకుమ, 1 రూపాయికైన పువ్వులు, అక్షంతలు అన్నీ వేసేసుకొని కలశంలో వాటర్ వేసేసుకున్న తర్వాత ఇంకా ఇందులో ఒక వక్క కూడా వేయాలి. ఇంకా దీనిపైన కొంచెం మామిడాకులు పెట్టేసి మామిడాకుల పైన కొబ్బరికాయ ఉంటుంది కదా. నేను అమ్మవారి ఫేస్కి ఎప్పుడైనా కొబ్బరికాయకి అమ్మవారి ఫేస్ కడతాను. ఇలా బియ్యం ఇక్కడ ఒక గుప్పెడన్ని వేసేసుకొని దీనిపైన కూడా పసుపు కుంకుమ చల్లేసుకొని నేనైతే ఎవ్రీ ఇయర్ ఇట్లనే చేసి అదే ఫాలో అవుతాను. ఇప్పుడు వచ్చిన ఛానల్స్ చూసి నేను ఫస్ట్లో ఎట్లా చేసుకున్నానో అదే ఫాలో అవుతాను. ఫస్ట్లో నేను జస్ట్ ఇంకా అమ్మవారి ఫేస్ని పెట్టుకోముందుకి ఇట్లా కలసం పెట్టుకొని ఆ లక్ష్మీదేవి పటం ముందు ఇట్లా చేసుకునేదని. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఓన్లీ అమ్మవారి ఫేస్ ఒక 5 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ అవుతుంది అనుకుంటా అమ్మవారి ఫేస్ పెట్టి ఈ ఫేస్కి నేను బ్లౌజ్ పీస్ని ఇట్లా కడతాను. ఇది ఎవ్రీ ఇయర్ ఇలా చేసుకునేదే. ఇట్లా అటువైపు ఇటువైపు థ్రెడ్తో కొంచెం కూడా అటు ఇటు కదలకుండా కట్టేస్తాను. ఇక్కడైతే అమ్మవారి ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఇప్పుడు ఈ ప్రమిదల్లో ఆయిల్ వేసేసుకొని ముందే ఉంచుకున్నాం అనుకో, కొంచెం ఆ ఒత్తులు అనేది మంచిగా ఆయిల్లో నాని మంచి ఎక్కువసేపు వెలుగుతాయి. ఇక్కడ మళ్ళీ గుమ్మానికి కూడా పూజా రూమ్కి గుమ్మానికి తోరణాలు కూడా కట్టాను, కానీ అవన్నీ కూడా ఇంకొక ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఇందులో షేర్ చేయలేదు. ఇంకా ఇక్కడ బ్లౌజ్ పీస్ అమ్మవారి ఫేస్ మొత్తం ఇప్పుడు కలశాన్ని కట్టడానికి ఒక బ్లౌజ్ పీస్ అయితే శారీ నుంచి కట్ చేసి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటున్నాను. ఇట్లా స్టెప్ బై స్టెప్ ఫోల్డ్ చేసినప్పుడే మనకు అమ్మవారికి మంచిగా కట్టడానికి వస్తుంది. ఇంకా చాలామంది ముందు రోజు మనకు ఆ రోజు టైం ఉండకుంటే ముందు రోజే మంచిగా ఫోల్డ్ చేసుకొని అటు ఇటు సేఫ్టీ పిన్స్ పెట్టుకోవచ్చు. అంటే కొంచెం పని అయితే తగ్గుతుంది, అట్లా చేసుకోవచ్చు. ఇక్కడ ముందు
ఇట్లా వెనక నుంచి తీసాం కదా, ఇట్లా ముందు ఒక పినీస్ పెట్టేసి మళ్ళీ ఈ ముందు నుంచి కొన్ని ఇట్లా ఇటు సైడ్ అటు సైడు చివర్లు ఉంటాయి కదా, వెనకాల పెట్టేయాలి. ఈజీగా ఉంటుంది. కానీ ఆ రోజు మనకు అన్ని ప్రసాదాలు చేయటం ఇవన్నీ కూడా కొంచెం పని అయితే ఉంటుందని చెప్పాలి. కాబట్టి కొన్ని కొన్ని ముందు రోజు చేసుకున్న ఇలాంటివి చేసుకొని పెట్టుకోవచ్చు. బ్లౌజ్ ఇదంతా సెట్ చేసి పెట్టుకోవచ్చు. ఇటు ఉంది కదా, ఇటు చివర ఇంకా అటు చివర వెనకాల కట్టేస్తాను. ఇలా అయితే ఇంకా అమ్మవారిని అయితే ఇట్లా వెనకాల కూడా ఒక సేఫ్టీ పిన్ పెట్టేసి ఇట్లయితే ముందంతా సెట్ చేసేసి ఇంకా పూజ అయితే ఇంకా రెడీ చేస్తున్నాను. ఇంకా అమ్మవారిని ఇట్లా రెడీ చేసిన తర్వాత అప్పుడు నేను రెడీ అయ్యి వచ్చి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేశా. ఇంకా నేను మంచిగా మళ్ళీ పొద్దున్నుంచి వంటకాలు చేసి అంతా మళ్ళీ ఒకసారి ఇంకా శారీస్ ఏం చేసి వేసుకొని వచ్చి ఇంకా దీపారాధన అయితే అసలు యాక్చువల్లీ ఆ రోజు మా హస్బెండ్తో చేపిద్దాం అనుకుంటే చాలా బిజీగా వర్క్లో ఉన్నాడని ఇంకా నేనే చేయాల్సి వచ్చింది. తర్వాత దీపం అయితే వెలిగించాను తనతోని. ఎప్పుడైనా ఎవ్రీ ఇయర్ మేమిద్దరం కూర్చొని చేస్తాం, కానీ ఈ ఇయర్ మాత్రం తనకు అస్సలు కుదరలేదు. అందుకే ఇంకా నేనే చేయాల్సి వచ్చింది. ఇంక ఇట్లయితే ఫస్ట్ ఇంకా నాకు తులసమ్మ దగ్గర కూడా చాలా టైం అయితే పడుతుంది. వరలక్ష్మి వ్రతం అప్పుడు శ్రావణ మాసంలో బాగా చేసుకుంటాను. ఇంక ఇక్కడ మొత్తం కూడా సెట్ చేసేసుకొని పూజ అయితే ఇక్కడ దీపాలు కొంచెం వ్రతాలు అన్నప్పుడు నేను ఒక్కొక్కసారి జస్ట్ దీపం వెలిగించి కూడా వంటలు స్టార్ట్ చేస్తాను. ఈసారి టైం అస్సలు సెట్ అవ్వలేదు, అందుకే ఇంకా అంతా ఒకేసారి చేశాను అనమాట పూజ మొత్తం కూడా అన్నీ. ఇక్కడ నేను చేసిన ప్రసాదాలు ఒకసారి చూపిస్తాను. పులిహోర ఎప్పుడైనా సరే మేము కొంచెం ఎక్కువగానే చేస్తాను, ఎందుకంటే మా హస్బెండ్ కూడా కొంచెం వెజిటేరియన్, తనకు పులిహోర అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఇంకా కొంచెం వాళ్ళకి వీళ్ళు కూడా షేర్ చేయడానికి కూడా ఉంటుందని చెప్పేసి ఎక్కువ చేస్తా. ఇంక ఇక్కడైతే పరవాన్నం అంటారు కదా, అది నేను యాక్చువల్లీ బెల్లంతోనే చేసాను, కానీ చూస్తే మాత్రం షుగర్తో చేసిన కలర్ అయితే వచ్చింది. ఇక్కడ తీసుకున్న బెల్లం ఎందుకో మంచిగా లేదు, రెడ్గా మంచిగా ఉంటే బాగుంటుంది. ఇంకా వడలు, ఇంకా దద్దోజనం ఆల్రెడీ చేసేటప్పుడు తీయలేదు. ఇక్కడ చేసింది దద్దోజనం, ఒక దగ్గరనేమో పరవాన్నం, ఇంకొక దగ్గరేమో దద్దోజనం, శనగలు, పులిహోర, ఇక్కడ వచ్చేసి వడలు, ఇక్కడ వడపప్పు బెల్లం ఉంటుంది కదా, వడపప్పు బెల్లం ఇవి కూడా చేశాను. ఇంకా ప్రసాదాలన్నీ సిద్ధం చేసేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా నాకు వేరే ఇంకా బయట మళ్ళీ అమ్మవారిని స్పెషల్గా పెట్టుకోవడానికి ప్లేస్ కూడా లేదు. ఇంక ఇక్కడే నేను మందిరంలోనే పెట్టుకుంటాను ఎవ్రీ ఇయర్ కూడా. ఇలా అయితే మొత్తం అన్నీ చేసేసి ఇంక ఇక్కడ తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపారాధన చేసేసి ప్రసాదాలు అయితే అక్కడ కూడా తీసుకెళ్ళి సమర్పించాలి. ఇక ఫస్ట్ ఇంక ఇలా పెట్టిన తర్వాత ఫస్ట్ మనము పసుపు గౌరమ్మని చేసుకుంటాం కదా, ఇట్లా వేసేసుకొని పెట్టుకోవాలి. ఫస్ట్ గణపతిని పూజ చేసుకున్న తర్వాత ఇంకా వ్రతం అనేది స్టార్ట్ చేయాలి. మనకు బుక్లో ఉంటుంది కదా, యాసిడ్ బుక్ చదువుకుంటూ చేసేసుకోవడమే. ఇక్కడ మనం అమ్మవారికి ఫస్ట్ కూడా తాంబూలం ఇచ్చుకోవాలి. ఎప్పుడైనా సరే ఫస్ట్ అమ్మవారికి తాంబూలం ఇచ్చి శారీ పెట్టుకొని తులసమ్మ దగ్గర కూడా పెట్టుకొని, తులసమ్మ దగ్గర కూడా నేను తాంబూలం ఇచ్చుకొని ఎవ్రీ ఇయర్ నేను ఇదే రొటీన్ ఇట్లనే వేసుకుంటూ ఉంటా. కొత్తగా అయితే నేను ఏం చేంజ్ చేయను, ప్రతి ఇయర్ ఎట్లా వేసుకుంటానో అట్లనే వేస్తాను. ఎన్ని మార్పులు వచ్చినా నేను ఏది ఫాలో అవ్వను, ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి ఏది ఫాలో అయ్యానో అదే చేస్తాను. ఎందుకంటే కొత్తగా ఎన్నో వస్తే ఇంక అన్నీ మార్చను నేనైతే ఎప్పుడు కూడా. ఇంక ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా కొంచెం నాకు ఏంటంటే అసలు నాకు ఫ్రైడే నుంచి కూడా కొంచెం బాడీ పెయిన్స్ ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అసలు నిల్చున్న ఓపిక లేదు ఎక్కడైనా. అసలు నేను ఏ చేయాలన్నా కూర్చుండి పోవాలన్నంత ఫీలింగ్లో ఉంది, ఎందుకో తెలియదు. ఈ శ్రావణ మాసంలో పని వల్లనో తెలియదు హెవీ బాడీ పెయిన్స్ ఉండే అసలు. అందుకే నేను తులసమ్మ దగ్గర కూడా ఏ పని చేసుకున్నా కొంచెం కూర్చొని నెమ్మదిగా చేసుకున్నాను. నాకైతే లేట్ అవుతుంది, హడావిడి అయితే ఏం లేదు. ఏదైనా సరే కొంచెం టైం పట్టినా నిదానంగా ప్రశాంతంగా చేసుకున్నా. లేట్ అవుతుంది హడావిడిగా చెయ్యాలని అయితే ఎక్కడ చేయలేదు. ఇంకా తులసమ్మ దగ్గర కూడా తులసమ్మ శ్లోకాలు అవి అసలు నాకు ఎప్పటి నుంచో పర్ఫెక్ట్ నోటికి వచ్చేస్తాయి. నాకు వచ్చినవన్నీ చదువుకుంటా. ఎప్పుడు కూడా ఈ వ్రతాలప్పుడే నేను బుక్ చదువుతా, కానీ నాకు ఎవ్రీడే నేను చదువుతాను కాబట్టి అన్నీ వస్తాయి. ఇంక ఇలా అయితే అమ్మవారి దగ్గర కూడా ప్రసాదాలు, తులసమ్మ దగ్గర కూడా ఇట్లా ప్రసాదాలు పెట్టేసి తర్వాత నేను పూజ అంతా అయిపోయినాక ఇక్కడ తులసమ్మ దగ్గర తాంబూలం అయితే ఇచ్చిన. మనకు వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత
ఇంక ఇక్కడ కూడా ఎంత టైం పడుతుంది తెలుసా, ఇక్కడ కూడా ముగ్గులు వేసుకోవటం, గుమ్మానికి తోరణాలు కట్టుకోవడం అవంతా కూడా చాలా టైమే పడుతుంది. ఇక్కడ 2 ఒత్తులేసి 4 ఒత్తులేసి వెలిగించాను కదా, ఒక 2 ఒత్తులతో మా హస్బెండ్తో వెలిగించాను. ఇంకా నేను పూజ స్టార్ట్ అయ్యే ముందు కనీసం ఇది ఒక్కటైనా వెలిగించి వెళ్ళొచ్చు కదా అని చెప్పాను. ఇంకా తను వచ్చి అదొక్కటి దీపం అయితే వెలిగించి వెళ్ళాడు. ఎవ్రీ ఇయర్ మస్తు హెల్ప్ చేసేటోడు వరలక్ష్మి వ్రతం అప్పుడైతే, చాలా హెల్ప్ అంటే చాలా చేసేవాడు తెలుసా. కొన్ని నేను అమ్మవారి అష్టోత్తరాలే చదువుకున్నా, ఆ కథ మొత్తం నేను మా హస్బెండ్ని చదివామని చెప్పేదాన్ని. ఎందుకంటే నాకు చాలా హైసైట్ ఉండే అనమాట, అసలు కనిపించేది కాదు బుక్, అందుకే తననే చదవమని చెప్పేదాన్ని. ఇంక ఈసారి ఇంకా నాకు స్పెట్స్ వచ్చిన కాబట్టి నేనే చదువుకుంటూ ఉన్నాను. ఇంకా తను చాలా వర్క్ ఉండడం వల్ల కనీసం ఆ దీపమైన వెలిగించమన్నాను. ఇంకా తర్వాత అయితే బుక్ అయితే నేనే చదువుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి, స్పెట్స్ పెడితే తప్ప మనకేం కనపడదాడ, అందుకే స్పెట్స్ పెట్టుకొని చదవాల్సి వచ్చింది. ఇక్కడ అమ్మవారికి నేను గంధము అలాగే కుంకుమతో అలంకరణ అయితే చేసాను. ఎవ్రీ ఇయర్ కూడా ఖచ్చితంగా మళ్ళీ అమ్మవారి ఫేస్ మంచిగా ఒక క్లాత్తో నీట్గా మంచిగా తుడిచి మళ్ళీ కొత్తగా బొట్లు అయితే అలంకరణ గంధం ఇవన్నీ చేసి మళ్ళీ ఎప్పుడైతే మనం పూజ అయిపోయి నెక్స్ట్ డే తీస్తాం కదా మళ్ళీ శుభ్రపరచుకొని పెట్టుకోవాలి. అలా ఉంటే ఫేస్ మళ్ళీ చేంజ్ అయిపోతుంది. అది పెట్టిన తర్వాత మళ్ళీ చదువుకున్నాను. ఇంకా శ్లోకాలు వ్రత కదా అదంతా కూడా నాకు చాలా టైం పట్టింది, పెద్దగానే ఉంటుంది కదా ప్రతిదీ. ఎందుకంటే ఫస్ట్ నేను మొత్తం కూడా శుక్లాంబరధరం అది విఘ్నేశ్వర పూజ మొత్తం కూడా మా హస్బెండ్ చదివేవాడు. నేను జస్ట్ అన్నీ చదువుకొని అక్కడ నేను అదే అష్టోత్తరం అవి ఇవి చదువుకునేదాన్ని అమ్మవారి, అట్లా ఉండేది. కానీ ఈసారి మాత్రం మొత్తం నేను చేసా. అప్పుడు అర్థమైంది హెల్ప్ లేకపోతే చిన్న హెల్ప్ అయినా వాళ్ళు చేస్తే మనకు కొంచెం బాగుండేది అనిపించింది. చేస్తారు కాబట్టి కొంచెం మనం ఈసారి నిజంగా అన్ని పనులు నేనే చేసుకున్నాను. ఇంకైతే అమ్మవారి పూజ అయితే కొంచెం ప్రశాంతంగా నిదానంగా మంచిగా చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది, ఎటువంటి హడావిడి లేకుండా చాలా మంచి నిదానంగా చేసుకున్నాను. మీరు ఎలా చేశారనేది కూడా కామెంట్లో తెలియజేయండి. నేను ఎవరెవరికి వాయినం ఇచ్చాను ఎలా చేశాను అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకండి. నేను ఎవరెవరి దగ్గర వాయినాలు తీసుకున్నానో అందరు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా వాయినాలు తీసుకున్న అక్కడ కూడా తీద్దాం అనుకున్నాను. కానీ ఇంకా వాళ్ళ ఇంట్లో వేరే అంటే కొత్త పర్సన్స్ ఉంటారు కదా, అక్కడ ఎందుకు తీయడం అనేది అక్కడైతే నేను తీయలేదు. ఇక్కడ కథ మొత్తం చదివాను కదా అదంతా వినిపిస్తుందని నేను ఇంత లెంత్గా పెట్టాను. కానీ ఇక్కడ వేరే వేరే డిస్టర్బెన్స్ రావడం వల్ల నేను మ్యూట్ చేశాను, మొత్తం బ్యాక్గ్రౌండ్ది మ్యూట్ చేయడం వల్ల ఇక్కడ అది నేను చదివిన శ్లోకాలు వినపడలేకపోతున్నాయి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చేసి ఇంకా తులసమ్మ దగ్గర కూడా హారతి ఇచ్చేసి అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. మళ్ళీ తర్వాత ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి తులసమ్మకి తాంబూలం అది అంతా ఇచ్చేసి ఇంకా నేను ఎవ్రీ ఇయర్ ఈవినింగ్ తాంబూలానికి పిలిచేదాన్ని. చాలామంది నాకు తెలిసింది ఏంటంటే మనకు తినే ముందుకి తాంబూలం ఇస్తే మంచిదని కొంతమంది లాస్ట్ ఇయర్ నుంచి అన్నారు. జస్ట్ అది మాత్రమే నేను ఈవినింగ్ ఇచ్చేది, మార్నింగ్ ఇచ్చాను అంతే. అంటే పూజ అయిపోయిన తర్వాత ఇచ్చాను. అంటే ఎవ్రీ ఇయర్ ఈవినింగ్ ఇవ్వటం అలవాటు, కానీ ఈ సంవత్సరం మాత్రం ఇంకా ఆఫ్టర్నూనే ఇచ్చాను. ఇంకా అందరికీ హారతి పూజ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా నేను చేసిన ఇప్పుడైతే తులసమ్మ దగ్గర తాంబూలం ఇస్తున్నాను. వక్క ఇక్కడ ఇది ఉంటుంది కదా ఫ్లవరు, ఫ్రూటు, గాజులు ఇవన్నీ కూడా తులసమ్మకి అయితే ఇలా అయితే తులసమ్మకి ఇంకా తాంబూలం ఇది సమర్పించి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఆ రోజైతే అసలు డే అంతా ఎట్లా అయిపోయిందో కూడా అర్థం కాలేదు. పండగ రోజు అయితే ఇట్లా గుమ్మానికి ఇట్లా అలంకరణ అయితే చేశాను. ఇక్కడ చెప్తాను కదా ఎవ్రీ వీడియోలో ఈ ఫ్లోర్ ప్రాబ్లం అది సరిగా కనబడదు ముగ్గు అని. మొత్తం పూజ తర్వాత అయితే ఇలా అమ్మవారు ఈవినింగ్ కూడా మళ్ళీ ఈవినింగ్ ఎలా చేశానది కూడా చూపిస్తాను. ఇట్లా శారీ చీర ఇట్లా తాంబూలం అయితే ఇట్లా సమర్పించుకున్నాను. ఈ విధంగా ఈ ఫ్రూట్స్ ఇవన్నీ కలిపి 11 రకాలు అయితే అయినాయి నావైతే. ఈవెన్ మనం కొడుతున్న కొబ్బరికాయ కూడా వస్తుంది అందులోకి. చాలామందికి డౌట్ అయితే ఉంటుంది ఈ పసుపు గౌరవం చేసినాం కూడా అది ఏం చేయాలి. నెక్స్ట్ డే కూడా నేను ఏం చేశాను అనేది అది కూడా ప్రతి ఒక్కటి వీడియోలో ఉంటుంది. చాలామందికి యూజ్ అవుతుంది కాబట్టి ఎవ్వరు కూడా స్కిప్ చేయకండి. చాలామందికి చాలా డౌట్లు ఉంటాయి వ్రతం తర్వాత మాత్రం. అంటే ఇప్పుడు కమింగ్ ఫ్రైడే కూడా చాలామంది చేసుకుంటారు, చాలామందికి యూజ్ అవుతుంది.
ఇక్కడ మొత్తం ఇంకా పూజ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకున్న తర్వాత నేను ఇంకా వీడియో అయితే తీసుకున్నాను. కొన్ని మధ్యలో తీసా అంతే. ఎందుకంటే చాలామంది ఇక్కడ ప్రసాదాలు చేయడంలోనే ఎక్కువ నిమగ్నం అయిపోయి ఎక్కువ చేసేసి పూజ దగ్గరకు వచ్చేసరికి చాలామంది ఇక సిక్ అయిపోతారు. ఇక నిల్చొని ప్రసాదాలు చేయటం ఎక్కువ పని అవుతుంది కదా. అందుకే మనకి ఎంత ఓపిక ఉంటే అంతే ప్రసాదాలు చేయాలి. ఎక్కువ మన స్టవ్ దగ్గరే ఉండిపోకూడదు. అందుకే నీకు పూజకి ఎంతవరకు అవసరమో అంతవరకు చేసేసుకున్నాను నేను. ఇంకా ఫస్ట్ దీనికైతే ఇచ్చా తాంబూలానికి. ఇంకా నేను ఫుడ్ తినకముందుకే ఇద్దాం అనుకున్నాను, అట్లనే అందరికీ ఇచ్చేసిన. నేను ఎవరికైతే ఇవ్వాలనుకున్నా వాళ్ళందరికీ కొంతమంది వచ్చినప్పుడు వీడియోస్ తీసాను, కొంతమంది వచ్చినప్పుడు తీయలేదు. ఇట్లయితే అందరికీ తాంబూలం. అందరూ అయితే ఒకేసారి రాలేదు, వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఎప్పుడు వస్తే అప్పుడు ఇచ్చానమాట. ఇంకా అందరి కన్వీనియంట్ ప్రకారం వస్తారు కదా, అలా ఇవ్వడం అయితే జరిగింది. ఇంక ఇలా నా తాంబూల కార్యక్రమం తర్వాత అయితే మళ్ళీ ఈవినింగ్ పూజ ఎలా చేశాను, మార్నింగ్ ఎలా చేశాను అనేది కూడా ఇక్కడైతే ఉంటుంది. నేను అందరికీ కొంతమందికి వీడియో ఇష్టం ఉండదు కదా, కొంతమంది వద్దన్నారు. అందుకే కొంతమందిని అయితే నేను తీయలేదు. ఎందుకంటే వద్దన్నాక మనం తీసి కూడా ఇబ్బంది పెట్టకూడదు కదా. అందుకే కొందరు అబ్జెక్షన్ చేయని వాళ్ళని మాత్రమే నేను తాంబూలం ఇచ్చేది తీసుకున్నాను అంతే. ఇలా అయితే నా తాంబూలం పూజ అయితే ఇట్లా జరిగింది. ఇంకా మేము నెక్స్ట్ డేనే ఇంకా ఊరు వెళ్ళే పని ఉంది కాబట్టి ఇంకా నేను చాలామంది ఉన్నారు కానీ ఇంకా అందరిని నేను ఇన్వైట్ చేయలేదు. ఒక 7-8 మెంబర్స్ మాత్రమే ఇచ్చాను. తిని కూడా మా ఫ్రెండ్ శ్వేత. ఎవ్రీ ఇయర్ మేము బాగానే ఇలాంటప్పుడు మంచిగా వెళ్తాం వాళ్ళ ఇంటికి, మేము మా ఇంటికి వాళ్ళలా. ఇంక ఇట్లా వీళ్ళ 3 మెంబర్స్కి తినకముందుకు ఇచ్చాను. ఇంకిద్దరు ఉంటే వాళ్ళ తర్వాత వచ్చారు, ఇంకా కొంతమంది ఇంకా తర్వాత వచ్చారు. ఇంకా అప్పటికల్లా ఇంకా నాకు ఓపిక సరిపోయింది. ఇంకా 3 వరకు చూసి ఇచ్చాను. 3 తర్వాత ఫుడ్ అయితే తిన్నాను. ఇలా అయితే ఇంక అందరికీ 1 by 1 ఒక్కొక్కరికి ఇలా తాంబూలం అయితే ఇచ్చాను. ఇంకా ఆ రోజు అయితే అసలు టైము చెప్పాలంటే అసలు ఎట్లా అయిపోయిందో అర్థమే కాలేదు. అసలు కొంచెం కూడా టైమే మిగలలేదని చెప్పాలి. ఎందుకంటే పూజ అయిపోయిన వెంటనే ఇంకా ఫ్రెండ్స్ని వాళ్ళందరినీ పిలిచి మళ్ళీ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకోవడం. ఇంకా నేనైతే నాకు టైం లేక కొన్ని స్కిప్ చేసానని చెప్పాలి. ఎందుకంటే అసలు నాకు టైం కూడా లేకుండా ఉండే వెళ్ళడానికి. ఇంకా తర్వాత ఇంకా వీళ్ళిద్దరు కూడా వచ్చాక ఇంకా వీళ్ళకి కూడా ఇచ్చేసిన. ఇంతవరకు నేనైతే వీడియో తీశాను. ఇంకా మిగతా వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి తీయలేదు. ఇంకా అసలు నాకు యాక్చువల్లీ టైం కూడా లేకుండా ఉండే. కొందరికి ఇష్టం ఉండదు కదా కాబట్టి నేను వాళ్ళని కూడా తీయలేదు. ఇంక ఇలా అయితే నాదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది నేను చెప్పాలి. ఇంకా నేను ఇది అసలు మొత్తం కూడా అటు ఇటు తిరగడం పనులు ఇవే. ఇంకా ఆ రోజైతే దీపాలు కూడా ఏమైందంటే ఒక్క మార్నింగ్ వెలిగించాను కదా, అసలు నైట్ వరకు కూడా అవి నిండుకోకుండా అంత చక్కగా వెలిగాయి. కాకపోతే మధ్యలో ఒక్కసారి మాత్రం ఆయిల్ వేసాను. ఎప్పుడు కూడా మనం వ్రతాలు ఇలాంటివి చేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా వెంటనే దీపాలు నిండుకోకూడదు అస్సలు కూడా. ఎందుకంటే కనీసం అట్లా అమ్మవారు మన వ్రతం కదా, నిత్య పూజ అంటే సరే ఓకే నింటే ఏం పర్వాలేదు. కానీ ఇట్లా వ్రతం చేసుకున్నప్పుడు మినిమం కనీసం కొన్ని అవర్స్ అయినా వెలుగుతుంటే మన ఇంట్లో కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంక ఈవినింగ్ టైం మా హస్బెండ్ ఏదో పని మీద బయటకు వెళ్తుంటే అసలు ఆశీర్వాదం కూడా ఇవ్వలేదు, తను అంత బిజీగా ఉండే. ఇది నేను ఇంకా మా తెలిసిన వాళ్ళు పిలిచారు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో చేసుకున్నది అనమాట. కొంచెం ఇంతవరకు తీశాను. ఇంకా వాళ్ళ తాంబూలం నాకు ఇచ్చేది కూడా నేను తీయలేదు. అలా అలా కొంతమంది ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే మనకు ఎవరైతే అబ్జెక్షన్ ఉండదో అక్కడికి వెళ్ళినప్పుడే మనం తీస్తాం కదా, ఇంకా అందరి ఇంట్లో తీయం కదా. అంటే నాకు నచ్చిన మంచిగా డెకరేషన్ చేసిన దగ్గర అయితే తీస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా మా ఇంటి వరలక్ష్మీదేవి ఇట్లయితే చేసుకున్నాను. మామూలుగా కలసం పెట్టుకొని చేసుకుంటే చాలా తొందరగానే అయిపోతుంది. అమ్మవారి ఫేస్ పెట్టి బ్లౌజ్ కట్టి ఇదంతా కొంచెం సెట్ చేసి అలంకరణ చేయాలంటే కొంచెం టైం పడుతుంది ఎవరికైనా సరే. నాకైతే అంతే పట్టింది. ఇందాక అక్కడ వీడియో ఇది యాక్చువల్లీ అక్కడ ఉండాల్సిన వీడియో స్కిప్ అయింది అనుకుంటా. అందుకే అక్కడ కొంచెం ఏంటబ్బా వీడియో తీయలేదేమో అనుకున్నాను. నేను ఎప్పుడైనా తాంబూలం ఇచ్చేటప్పుడు మా పిల్లల్ని తీయమంటాను. స్టార్టింగ్లో అంతవరకే ఉందేమో అనుకున్నాను. ఎడిటింగ్లో అంటే ఎడిటింగ్ ఒకరోజు చేసి నేను వాయిస్ ఒకరోజు ఇస్తున్నాను. ఎందుకంటే నేను అక్కడ హైదరాబాద్లో లేను, ఊరు వచ్చాను కాబట్టి, పెళ్ళికి వచ్చాను కాబట్టి నేను ఇంట్లోనే ఎడిటింగ్ చేసుకున్నాను.
ఎడిటింగ్ చేసి పెట్టుకొని వాయిస్ వేరే రోజు ఇస్తున్నాను. ఇంకా నేను అన్నీ మర్చిపోయానని చెప్పాలి. ఇప్పటికే చాలా స్టోరేజ్ ఫుల్ అయింది. ఇంక ఇప్పుడైనా అప్లోడ్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. అంతా కంప్లీట్ అయిపోయింది. తాంబూలాలు ఇవ్వటం అది కూడా. ఇక్కడ వచ్చేసి అయితే ఈవినింగ్ టైంలో ఇంకా పారిజాతాల పువ్వులతోని మళ్ళీ ఇట్లా ఒక మాలల్లో అయితే మా దగ్గర సన్నజాజులు కూడా ఫ్లవర్స్ పూస్తున్నాయి, అవన్నీ కూడా వేసి పారిజాతాలతో మళ్ళీ అమ్మవారి అష్టోత్తరం చదువుకొని మళ్ళీ పూజ అయితే ఈవినింగ్ అయితే ఇట్లా కంప్లీట్ చేసుకొని, ఇంకా నైవేద్యాలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి కొంచెం మళ్ళీ ధూపం హారతి సమర్పించి పూజ అయితే ఇలా చేసుకున్నాను. ఇది నెక్స్ట్ డే మనం అమ్మవారిని కదిలించి పూజ, మనం ఎప్పుడు కూడా అమ్మవారిని డైరెక్ట్ తీయకూడదు. ముందు దీపారాధన చేసేసుకొని హారతి ఇచ్చి అప్పుడు మనం అమ్మవారిని తీయాలి. ఇంకా ఆ రోజైతే మేము యాక్చువల్ చెప్పాలంటే ఊరు వెళ్తున్నాం, కానీ ఆర్డర్లో కూడా కొంచెం నేను వీడియో కూడా షూట్ చేసిన. ఆ రోజు నిజంగా నా హెల్త్ కూడా అస్సలు బాగాలేదు, చాలా ఫీవర్గా ఉన్నా సరే చేసుకున్నాను. పొద్దున్నే 6 కల్లా మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. అమ్మవారిని ఎప్పుడు కూడా జస్ట్ దీపం పెట్టకుండా అస్సలు లేకూడదంట. అందుకే పూజ ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇట్లనే చేస్తాను. పూజ చేసేసుకొని ఇంకా అమ్మవారికి హారతి సమర్పించి ఇట్లయితే మొత్తం కూడా మళ్ళీ అమ్మవారిని యథావిధిగా మళ్ళీ తీస్తాం కదా. ఇంక ఈ బ్లౌజ్ పీస్ ఎప్పుడు కూడా మనమే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవడం అట్లాంటివి చేయాలి. ఇంకా కలశంలో వాటర్ ఏవైతే ఉన్నాయో మన ఇంట్లో ఏ పూల మొక్కలు ఉన్నా వాటికి వేసుకోవచ్చు. మళ్ళీ కలశంకి కొట్టిన కొబ్బరికాయ అయితే ఒక ఎర్రని క్లాత్లో మన మెయిన్ గుమ్మం ఉంటుంది కదా, సింహద్వారం అంటారు కదా, దానికి ఒక ఎర్రటి క్లాత్లో కట్టాలి. దాని గురించి నేను ఒకసారి వీడియో కూడా చేశాను, కావాలంటే అది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. కానీ అది నేను ఇంకా పనిలో ఉన్నానని చెప్పేసి అది కట్టేటప్పుడు నేను వీడియో తీయలే. ఇక్కడ మనం పసుపు గౌరమ్మ పెడతాం కదా, అది కూడా మొక్కల్లో వేయచ్చు, లేదంటే మనం స్నానం చేసేటప్పుడు ఫేస్కైనా రాసుకోవచ్చు. కానీ ఇంకా అట్లా ఫేస్ కవర్ రాసుకోరు కాబట్టి మొత్తం కూడా అది ఏదైనా మొక్కల్లో వేయచ్చు. మన పూజకు సంబంధించిన ఏవైనా సరే మొక్కల్లో వేసుకోవచ్చు. ఇంక ఇవన్నీ కూడా ఇంకా మొత్తం వాష్ చేసి ఎక్కడెక్కడ సర్ది పెట్టుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది పూజకు ముందు ముగ్గు వేసిన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.